ఓం శాంతి 8/12/2023 మధురమైన పిల్లలు, ఇక్కడ ధారణ చేసి ఇతరుల చేత కూడా తప్పకుండా చేయించాలి. పాస్ అయ్యేందుకు మాతాపితల సమానంగా అవ్వాలి. ఏదైతే వింటారో దానిని వినిపించాలి కూడా. ప్రశ్న: పిల్లల్లో ఏ శుభకామన ఉత్పన్నమవ్వడం కూడా మంచి పురుషార్థానికి గుర్తు. జవాబు: ఒకవేళ పిల్లల్లో మేము మాతాపితలను ఫాలో చేసి సింహాసనంపై కూర్చుంటాము అన్న శుభకామన ఉన్నట్లయితే ఇది కూడా ఎంతో మంచి ధైర్యం. ఎవరైతే బాబా మేమైతే పూర్తి పరీక్షను పాస్ అవుతాము అని అంటారో అది కూడా శుభం పలకడమే. దీని కొరకు పురుషార్థం కూడా అంత తీవ్రంగా చేయాలి. పాట: మా తీర్థాలు అతీతమైనవి. ఓం శాంతి. ఇప్పుడిక్కడ అందరూ పాపాత్ములే. పుణ్యాత్ములు స్వర్గంలోనే ఉంటారు. ఇది పాపాత్ముల ప్రపంచం. ఇక్కడ అజామిళ్ వంటి పాపాత్ములున్నారు. మరియు అది స్వర్గపు దేవతలుండే పుణ్యాత్ముల ప్రపంచం. ఇరువురి మహిమ వేరువేరు. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ తమ ఈ జన్మ యొక్క జీవిత కథను మేము ఇన్ని పాపాలు చేశాము అని రాసి బాబా వద్దకు పంపిస్తారు. బాబా వద్ద అందరి జీవిత కథలు ఉన్నాయి. పిల్లలకు తెలుసు ఇక్కడ వినాలి మరియు వినిపించాలి. కావున వినిపించేవారు ఎంత ఎక్కువ మంది కావాలి. ఎప్పటి వరకైతే వినిపించేవారిగా అవ్వరో అప్పటి వరకు పాస్ అవ్వలేరు. ఇతర సత్సంగాలలో ఈ విధంగా విని మళ్లీ వినిపించాలి అని బంధింపబడి లేరు. ఇక్కడ ధారణ చేసి మళ్లీ చేయించాలి, అనుచరులను తయారు చేయాలి. ఇక్కడ ఒకే పండితుడు కథ వినిపిస్తారని కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ మాతాపితల సమానంగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరులకు వినిపిస్తారో అప్పుడే పాస్ అవుతారు మరియు తండ్రి హృదయంపైకి ఎక్కుతారు. జ్ఞానం గురించి అర్థం చేయించడం జరుగుతుంది. అక్కడైతే అందరూ శ్రీకృష్ణ భగవాన్ వాచ అంటారు. ఇక్కడ జ్ఞానసాగరుడు, పతితపావనుడు, గీతా జ్ఞానదాత అయిన శివ భగవాన్ వాచ అంటారు. రాధాకృష్ణులను మరియు లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతి అనరు. నియమం అలా లేదు. కాని భగవంతుడే వారికి పదవినిచ్చారు. కావున తప్పకుండా భగవాన్ భగవతీలుగానే తయారు చేస్తారు. అందుకే ఆ పేరు వచ్చింది. మీరిప్పుడు విజయమాలలో స్మరింపబడేందుకు పురుషార్థం చేస్తున్నారు. మాలైతే తయారవుతుంది కదా. పైన రుద్రుడున్నారు. రుద్రాక్షమాల ఉంటుంది కదా. ఈశ్వరుని మాల ఇక్కడ తయారవుతూ ఉంది. మా తీర్థాలు అతీతమైనవి అంటారు. వారైతే తీర్థయాత్రలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. మీ విషయం అతీతమైనది. మీ బుద్ధియోగం శివబాబాతో ఉంది. రుద్రుని కంఠహారంగా అవ్వాలి. మాల యొక్క రహస్యం కూడా తెలీదు. పైన పుష్పమైన శివబాబా ఉన్నారు. ఆ తర్వాత జగదాంబ జగత్పిత మరియు వారి 108 వంశావళి ఉన్నారు. బాబా చూశారు. చాలా పెద్ద మాల ఉంటుంది. దానినందరూ రామ రామ అంటూ లాగుతూ ఉంటారు. లక్ష్యమేమీ ఉండదు. రుద్రమాలను తిప్పుతారు. రామ రామ అంటూ జపం చేస్తూ ఉంటారు. ఇదంతా భక్తి మార్గము. ఎంతైనా ఇది ఇతర విషయాల కన్నా మంచిదే. ఎందుకంటే ఆ విధంగా చేస్తున్నంత సమయమైతే ఏ పాపాలు జరగవు. పాపాల నుండి రక్షించుకునేందుకు ఇవి యుక్తులు. ఇక్కడ మాలను తిప్పే విషయమేమీ లేదు. స్వయం మాలలోని మణులుగా అవ్వాలి. మన తీర్థాలు అతీతమైనవి. మనం మన శివబాబా ఇంటికి అవ్యభిచారి యాత్రికులము. యోగం ద్వారా మన జన్మ జన్మాంతరాల వికర్మలు భస్మమవుతాయి. శ్రీకృష్ణుణ్ణి కొందరు రాత్రి పగలు తలుచుకుంటారు కాని వికర్మలెప్పటికీ వినాశనం అవ్వవు. రామా రామా అని అన్నప్పుడు ఆ సమయంలో పాపాలు జరగవు. కాని తర్వాత పాపాలు చేయడం మొదలు పెడతారు. అయితే పాపాలేమీ కట్టవ్వవు, ఆయుష్యేమీ పెరగదు. ఇక్కడ యోగబలం ద్వారా పిల్లలైన మీ పాపాలు భస్మమవుతాయి
మరియు ఆయుష్షు పెరుగుతుంది. జన్మ జన్మాంతరాల కొరకు ఆయుష్షు అవినాశి అవుతుంది. మనుషుల నుండి దేవతలుగా అవ్వడం, దీనినే జీవితాన్ని తయారు చేసుకోవడం అంటారు. దేవతలకు ఎంతటి మహిమ ఉంది! తమను తాము నీచులుగా పాపులుగా పిలుచుకుంటారు. తప్పకుండా అందరూ అలాగే ఉండి ఉంటారు. నిర్గుణుణ్ణైన నాలో ఏ గుణాలు లేవు, మీరే దయ చూపించండి అని పాడతారు. ఈ విధంగా పరమాత్మని మహిమను చేస్తారు. వారు మిమ్మల్ని సర్వగుణ సంపన్నులుగా శ్రీకృష్ణుని సమానంగా చేస్తారు. మీరిప్పుడు ఇలా తయారవుతున్నారు. దీనికన్నా ఉన్నతమైన గుణం ఇంకేదీ లేదు. నిర్గుణ బాలక సంస్థ కూడా ఒకటుంది. నిర్గుణులు అని ఎవరినంటారనేది అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడు మరియు లక్ష్మీనారాయణల గుణాల వలనే వారిని సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మీరా విధంగా తయారవుతున్నారు. ఈ విధంగా చెప్పే సత్సంగం ఇంకేదీ ఉండదు. ఇక్కడ తండ్రి అడుగుతారు, మీరు లక్ష్మీనారాయణలను వరిస్తారా లేక సీతారాములను వరిస్తారా? పిల్లలు కూడా అవివేకులైతే కారు. వెంటనే అంటారు, బాబా, మేమైతే పూర్తి పరీక్షను పాస్ అవుతాము. శుభం పలుకుతారు. కాని అందరూ ఒకే విధంగా అవ్వగలరని కాదు. అయినా కూడా ధైర్యాన్ని చూపిస్తారు. మమ్మ, బాబా శివ్బాబాకు అతి ప్రియమైన పిల్లలు. మేము వారిని పూర్తిగా ఫాలో చేసి సింహాసనంపై కూర్చుంటాము అంటే ఈ శుభకామన మంచిది. మరి అంతటి పురుషార్థం చేయాలి. ఈ సమయంలో చేసే పురుషార్థం కల్పపు పురుషార్థంగా అవుతుంది. గ్యారంటీ ఏర్పడుతుంది. ఇప్పటి పురుషార్థం ద్వారా కల్పకృతం కూడా ఇలానే చేశారు అన్నది తెలుస్తుంది. ఇక కల్పకల్పము ఇటువంటి పురుషార్థమే కొనసాగుతుంది. పరీక్షల సమయంలో తాము ఎంతవరకు పాస్ అవుతారు అన్నది తెలిసిపోతుంది. టీచర్కైతే వెంటనే తెలిసిపోతుంది. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే గీతా పాఠశాల. ఇతర గీతా పాఠశాలల్లో మేము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చాము అని ఎప్పుడూ అనరు. అలాగే అక్కడ టీచర్ కూడా నేను నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తాను అని అనరు. మొదటైతే టీచర్కు నష ఉండాలి, నేను కూడా నరుని నుండి నారాయణునిగా అవుతాను అని. గీతా ప్రవచనాలు చేసేవారైతే ఎందరో ఉంటారు. కాని ఎక్కడా కూడా మేం శివబాబా ద్వారా చదువుకుంటున్నాము అని అనరు. వారు మనుషుల ద్వారా చదువుకుంటారు. ఉన్నతోన్నతమైన వారు పరంపిత శివ పరమాత్మ అని, వారే స్వర్గరచయిత నాలెడ్జ్ఫుల్ అని, వారే వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారని మీకు తెలుసు. సాహెబ్ను జపించినట్లయితే సుఖం లభిస్తుంది అని గురునానక్ కూడా వారి మహిమనే గానం చేశారు. ఉన్నతోన్నతమైన సత్యమైన సాహెబ్ వారేనని ఇప్పుడు మీకు తెలుసు. వారు స్వయం అంటారు, తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. నేను మీకు సత్యమైన అమర కథను, మూడవ నేత్రం యొక్క కథను వినిపిస్తాను. కావునిది మూడవ నేత్రం లభించే మరియు నరుని నుండి నారాయణునిగా తయారు చేసే జ్ఞానం. ఓ పార్వతులు, అమర్నాథుణ్ణైన నేను మీకు అమరకథను వినిపిస్తున్నాను. ఉన్నతోన్నతమైన వారు శివబాబా, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు, ఆ తర్వాత స్వర్గంలోని లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత చంద్రవంశీయులు. ఇలా నంబరువారుగా ఉన్నారు. సమయం కూడా సతో రజో తమోగా అవుతుంది. ఈ విషయాల గురించి ఎవరికీ తెలీదు. బాబా ఎన్నో గుహ్యమైన విషయాలను వినిపిస్తున్నారు. ఆత్మలో అవినాశి పాత్ర ఉంది. ఒక్కొక్క జన్మ యొక్క పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. తండ్రి అంటారు, నా పాత్ర నిండి ఉంది. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు నేను శాంతిధామంలో ఉంటాను. సుఖదుఖాలు మీ భాగ్యంలో ఉన్నాయి. సుఖం మరియు దుఃఖంలో ఎన్నెన్ని జన్మలు లభిస్తాయి అనేది కూడా అర్థం చేయించారు. నేను మీ నిష్కామ తండ్రిని. మీ అందరినీ స్వర్గాధిపతులుగా చేస్తాను. ఒకవేళ నేను కూడా పతితంగా అయినట్లయితే మిమ్మల్ని పావనంగా ఎవరు తయారు చేయాలి?
అందరి పిలుపును ఎవరు వినాలి? పతిత పావనుడు అని ఎవర్ననాలి? ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. గీతా పాఠకులెవరూ ఈ విధంగా అర్థం చేయించలేరు. వారు త్రిలోకాల అర్థాన్ని రకరకాలుగా వర్ణిస్తారు. వేదశాస్త్రాల ద్వారా భగవంతుణ్ణి కలుసుకునే మార్గం లభిస్తుందని మనుషులంటారు. తండ్రి అంటారు, ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గం కొరకున్నాయి. జ్ఞాన మార్గం వారి కొరకు శాస్త్రాలు లేవు. జ్ఞానాన్ని వినిపించే జ్ఞానసాగరుణ్ణి నేనే. మిగిలిందంతా భక్తి మార్గపు సామాగ్రి. నేనే వచ్చి ఈ జ్ఞానం ద్వారా సర్వులకు సద్గతినిస్తాను. వారు నీటి బుడగ నీటి నుండి వెలువడి మళ్లీ నీటిలో కలిసిపోతుందని భావిస్తారు. కాని ఆ విధంగా కలిసిపోవడం అనేది జరగదు. ఆత్మ అమరమైనది. అది ఎప్పుడూ కాలదు, ఖండించబడదు, తరగదు. తండ్రి ఈ విషయాలన్నింటి గురించి వివరణ ఇస్తారు. మేము యోగబలం ద్వారా విశ్వాధిపతులుగా అవుతున్నాము అని పిల్లలైన మీకు కాళ్ల నుండి పిలక వరకు సంతోషముండాలి. ఈ సంతోషం కూడా నంబర్వారుగా ఉంది, ఏకరసంగా ఉండదు. పరీక్ష ఒకటే అయినా కాని పాస్ అవ్వగలగాలి కదా. రాజధాని స్థాపన అవుతూ ఉంది. దాని ప్లాన్ను తెలియజేస్తారు. సూర్యవంశంలో ఇన్ని సింహాసనాలు, చంద్రవంశంలో ఇన్ని సింహాసనాలు ఉంటాయి. ఎవరైతే పాస్ అవ్వరో వారు దాసదాసీలుగా అవుతారు. దాసదాసీల నుండి మళ్లీ నంబర్వారుగా రాజారాణులుగా అవుతారు. చదువుకొని వారు అంతిమంలో పదవిని పొందుతారు. బాబా అయితే ఎంతగానో అర్థం చేయిస్తారు. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగచ్చు. వివేకం ఏం చెప్తుందంటే, వారెక్కడైతే జన్మ తీసుకుంటారో అక్కడ కూడా తక్కువ సుఖమేమీ ఉండదు. ఎంతో గౌరవం ఉంటుంది. పెద్ద మహళ్లలో ఉంటారు. పెద్ద పెద్ద తోటలుంటాయి. అక్కడ 2-3 అంతస్తులు నిర్మించాల్సిన అవసరం ఉండదు. ఎంతో భూమి ఉంటుంది. ధనానికి లోటుండదు. అక్కడ నిర్మాణం చేయాలనే అభిరుచి ఎంతగానో ఉంటుంది. ఏ విధంగానైతే ఇక్కడ కూడా మనుషులకు అభిరుచి ఉంటుంది కదా. న్యూఢిల్లీని నిర్మించినప్పుడు ఇది కొత్త భారత్ అని భావిస్తారు. వాస్తవానికి కొత్త భారత్ అని స్వర్గాన్ని, పాత భారత్ అని నరకాన్ని అంటారు. అక్కడ ఎవరికి ఎంత కావాలంటే అంత లభిస్తుంది. అంతా డ్రామానుసారంగా జరుగుతుంది. మహళ్ళు మొదలైనవేవైతే కల్పపూర్వం నిర్మించి ఉంటారో అవే నిర్మించబడతాయి. ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎవరి భాగ్యంలోనైతే ఉంటుందో వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. పిల్లలు పురుషార్థం చేయాలి, పూర్తిగా యోగంలో ఉండాలి. భక్తి మార్గంలో శ్రీకృష్ణుని యోగంలో ఉంటూ వచ్చారు కాని స్వర్గాధిపతులుగా అయితే అవ్వలేదు. ఇప్పుడైతే స్వర్గం మీ ఎదురుగా ఉంది. మీకు పరంపిత పరమాత్ముని చరిత్ర, బ్రహ్మ విష్ణు శంకర్ల చరిత్రను గురించి కూడా తెలుసు. బ్రహ్మ ఎన్ని జన్మలు తీసుకుంటారనేది మీకు తెలుసు. తండ్రి అంటారు, ఈ మాతలు స్వర్గద్వారాలను తెరిచేవారు. మిగిలిన వారంతా నరకంలో పడి ఉన్నారు. మాతలే అందరినీ ఉద్ధరిస్తారు. మనం పరమాత్మని మహిమను చేస్తాము. మీరు అర్థం చేసుకుని చెప్తారు, శివ్బాబా మీకు నమస్తే. మీరొచ్చి మమ్మల్ని వారసులుగా తయారు చేస్తారు, స్వర్గాధిపతులుగా చేస్తారు. ఇటువంటి శివ్బాబా మీకు నమస్తే. తండ్రికి పిల్లలెలాగా నమస్కరిస్తారు, మళ్ళీ తండ్రి కూడా పిల్లలు నమస్తే అంటారు. మీరు నన్ను పైసకు విలువ చేయని వాటికి వారసునిగా చేస్తారు, గవ్వలకు వారసునిగా చేస్తారు. నేను మిమ్మల్ని వజ్రాలకు వారసులుగా చేస్తాను. శివబాలకుణ్ణి వారసునిగా చేసుకుంటారు కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్, నమస్తే, సలామాలేకం, వందే మాతరం. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శివ్బాబా ఇంటికి అవ్యభిచారి యాత్రికులుగా అయి యోగబలంతో వికర్మలను దగ్ధం చేసుకోవాలి. జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. రెండవ పాయింట్, తండ్రి సమానంగా
సింహాసనాధికారులుగా అవ్వాలి అనే శుభకామన ఉంచుతూ తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. వరదానము: శీతలాదేవిగా అయి సర్వకర్మేంద్రియాలను శీతలంగా శాంతంగా చేసుకునే స్వరాజ్యాధికారి భవ. స్వరాజ్యాధికారి పిల్లలెవరైతే ఉన్నారో వారిని ఏ కర్మేంద్రియమూ మోసగించలేదు. ఎప్పుడైతే మోసగించే చంచలత సమాప్తమైపోతుందో అప్పుడు స్వయం శీతలాదేవిగా అవుతారు మరియు అన్ని కర్మేంద్రియాలు కూడా శీతలమవుతాయి. శీతలాదేవికి ఎప్పుడూ క్రోధం రాదు. క్రోధం లేదు కాని కొంచెం అధికార దర్పమైతే ఉంచాల్సి వస్తుంది అని చాలామంది అంటారు. కాని అధికార దర్పం కూడా క్రోధం యొక్క అంశమే. మరి ఎక్కడైతే అంశం ఉంటుందో అక్కడ వంశం ఉత్పన్నమైపోతుంది. మీరు శీతలాదేవీలు మరియు శీతలాదేవులు. అందుకే స్వప్నంలో కూడా క్రోధం మరియు అధికార దర్పం యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవ్వకూడదు. స్లోగన్: ఆజ్ఞాకారి పిల్లలు స్వతహాగానే ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు. వారికి ఆశీర్వాదాలను యాచించాల్సిన అవసరం ఉండదు. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు: నయనహీనునికి అనగా జ్ఞాననేత్రహీనునికి మార్గాన్ని చూపించేవారు పరమాత్మ. నయనహీనునికి మార్గాన్ని చూపించండి ప్రభు. ఇప్పుడు నయనహీనునికి మార్గాన్ని చూపించండి అని మనుషులు ఏ పాటనైతే పాడతారో దాని అర్థమేమిటంటే మార్గాన్ని చూపించేవారు ఒక్క పరమాత్మే. అందుకే పరమాత్మను పిలుస్తారు. మరియు ఎప్పుడైతే ప్రభు మార్గాన్ని చూపించండి అంటారో అప్పుడు తప్పకుండా మనుషులకు మార్గాన్ని చూపించేందుకు పరమాత్మ స్వయంగా నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. అప్పుడే కదా స్థూలంగా మార్గాన్ని చూపించగలరు. వారు రాకుండా మార్గాన్నైతే చూపించలేరు. ఇప్పుడు మనుషులెవరైతే తికమకపడి ఉన్నారో ఆ తికమకలో ఉన్నవారికి మార్గం కావాలి. అందుకే పరమాత్మను నయనహీనునికి మార్గాన్ని చూపించండి ప్రభు అంటారు. వారినే మళ్లీ నావికుడు అని కూడా అంటారు. వారు ఆవలి తీరానికి అనగా ఈ 5 తత్వాలతో తయారైన ఈ సృష్టిని దాటించి ఆవలి తీరానికి అనగా 5 తత్వాల కన్నా పైన 6వ తత్వమైన అఖండ జ్యోతి మహాతత్వం ఏదైతే ఉందో అక్కడికి తీసుకువెళ్తారు. కనుక పరమాత్మ కూడా ఆ తీరం నుండి ఈ తీరంలోకి వచ్చినప్పుడే కదా తీసుకువెళ్లగలుగుతారు. కనుక పరమాత్మ కూడా వారి ధామం నుండి రావాల్సి వస్తుంది. అందుకే పరమాత్మను నావికుడు అంటారు. వారే నావలైన మనల్ని ఆత్మరూపి నావలను ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. ఇప్పుడు పరమాత్మతో ఎవరైతే యోగాన్ని జోడిస్తారో వారిని తమతో పాటు తీసుకువెళ్తారు. ఇక ఎవరైతే మిగిలిపోతారో వారు ధర్మరాజు శిక్షలను అనుభవించి ఆ తర్వాత ముక్తులవుతారు. అచ్చా, ఓం శాంతి.